మొత్తం ఉడికిపోతుంటే, విద్యార్థులు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే, చాలామంది వాళ్ళకి మద్దతు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం మన తెలుగు నాయకులు చాలామంది మరి వాళ్ళకి అంటే మద్దతు ఇస్తున్నారా లేదా ఏంటి అనేది చాలామంది నాయకులు మాట్లాడలేదు. అండ్ అట్లనే సినిమా రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు కూడా అసలు దీని గురించి అసలు మాకు పట్టదు అన్నట్టుగా ఉన్నట్టు అనిపించింది. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. దేశం మొత్తం అట్టుడికి పోతుంది ఈ నీట్ పేపర్ లీక్ వల్ల. ఎంతమంది అక్కడ విద్యార్థుల మీద పోలీసులు దాడి చేస్తుంటే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అయితే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎంతమంది మద్దతు ఇచ్చారు, అసలు ఎంతమంది వాళ్ళ గురించి మాట్లాడారు, ఏంటంటారు? మాట్లాడారండి. సినిమా పరిశ్రమలో ఒక ఆయన వేలాది కోట్లు ఉన్న ఒక ఆయన మాత్రం పాపం పోలీసులు గాయపడ్డారు, వారికి సంతాపం అంటే వారికి అండగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి ఒక్కాడించారు. చూశాను. పాపం చాలా మనోవేదన చెందారు. ఆయన దాదాపు 11 రోజులు అన్నం కూడా మానేస్తానని, ఆ తర్వాత వచ్చే నెల రోజుల పాటు శ్వాస కూడా పీల్చుకోనని కూడా అన్నట్టు విన్నాను. మరి హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. ఇదైతే కానీ శ్వాస పీల్చుకోకుండా చచ్చిపోతారు కాబట్టి దయచేసి శ్వాస పీల్చుకోండి. అన్నం తినటం మానేసేసి, మీరు ఎలాగో చికెన్ బిర్యానీలు అన్నీ తింటారు కాబట్టి అయితే తినండి. అన్నం తినటం వేరు, మానేసి మాత్రాన ఉట్టి అన్నం మానేసి చికెన్ బిర్యానీ బాగా తినవచ్చు కదా. బాధ వచ్చి మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే గాయాలైనాయో వాళ్ళు మన శాంతి భద్రతలు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు తొందరగా కోలుకోవాలని ఆశించే వాళ్ళు మనందరం ఉంటాం. కానీ పోలీసులు విసిరిన రాళ్ల వల్ల తిరిగి వీళ్ళు విసిరిన రాళ్ళు, ఎందుకంటే దాంట్లో కూడా ఉద్యమకారుల్లో కూడా చెత్త బ్యాచ్ తయారవుతారు. ఒకళ్ళ దొంగలు జాయిన్ చేయించేస్తారు కావాలంటే ఉత్తర భారత పార్టీ బ్యాచ్ వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన దుర్మార్గం ఉంటే పోలీసులు రాళ్ళు పెట్టి కొడతాం ఏంటి? పోలీసులు రాళ్ళు ఇసిరేసి రాళ్ళు రూపేసి మూకలా తయారవటం ఏంటి? ఇది అన్యాయం కదండి. అలాగే అసలు వాళ్ళు మరి ఎందుకు అంతమంది గాయాలు పాలైపోయి వాళ్ళ హాస్పిటల్లో సాగు బతుకుల్లో ఉన్న రక్తాలు ఓడుతూ ఉంటే కనీసం వీళ్ళు ఖండించడానికి కూడా మాట్లాడలేదా? ఒకళ్ళిద్దరు మహిళా సినిమా పరిశ్రమ స్పందించారు, సంతోషం. కానీ ఎక్కువ ఆశిస్తున్నాము మన నాయకుల దగ్గర వస్తాం. మన సినిమా పరిశ్రమ గురించి మిగతా వాళ్ళని మాట్లాడుతున్నాం. ఏమండి, విశాఖకు ఆంధ్రుల హక్కులో ఎంతోమంది చనిపోయారు కదా. 30 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు కూడా రాజీనామా చేశారు కదా. ఆ తర్వాత జై తెలంగాణ ఉద్యమం జరిగింది, జై ఆంధ్ర ఉద్యమం జరిగింది, వందలాది మంది చనిపోయారు కదా. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది, తెలుసు కదా ఎంతమంది చనిపోయారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం బగబగ మండుతున్న ఎండలో పెట్రోల్ పోసుకుని మునికోటి లాంటి అతను నా భావితరాల బాగుండాలి, ప్రత్యేక విభజనలు ఇస్తే ఇండస్ట్రియలిస్టులు అవుతారు, పిల్లలు బాగుపడతారని చెప్పి 4 రోజుల పాటు పోరాడి చనిపోయాడు కదా. అలాగే శ్రీనివాసరావు, భాను, రవి అనేక మంది చనిపోయారు కదా. ఒక్క కన్నీటి బొట్టు కాదు కదా, ఒక్క టిట్ర కూడా కాయని ఈ చెత్త బ్యాచీ గురించి మనం మాట్లాడాలా? వచ్చారు కొంతమంది స్పందించారు. నారాయణమూర్తి గారు మాతో పాటు పదం మాట్లాడుకుంటా కథం కలిపి మేము అందరం పాదయాత్రలో పాల్గొన్నాం. సంపూర్ణేష్ బాబు వచ్చాడు. కమ్ వాట్ ఎవర్, స్టేజీ నాకు అనవసరం, ఎవడైతే దిల్దార్ ఉండాలి మనిషి. భరద్వాజ్ గారు వచ్చారు, నాగిరెడ్డి గారు వచ్చారు, రామ్కీ గారు వచ్చారు. అలాగే ఇంకా కొంతమంది నిఖిల్ గారు స్పందించారు. ఏ ప్రాంతమైనా కానీ శివాజీ గారు వచ్చారు. అలా కొంతమంది చాలామంది వచ్చారు. అందుకు చాలామంది అంటే అతి తక్కువ మంది, 5-6 మహిళా ఒక నటి వచ్చారు. కానీ నేను మిగతా వాళ్ళు ఏం జరిగిందండి, శివాజీరాజు గారు పాజిటివ్గా స్పందించారు, మిగతా నెట్లందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఏం జరిగింది? కనీసం ఒక ట్వీట్ చేయడానికి వీళ్ళకి రాలేదు. వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడాలా అండ్ మిగతా వాళ్ళ పరిశ్రమ ఎస్ మీరందరూ మొత్తం ఇవాళ ఎంత గొప్ప నటులకి వెళ్ళి 11 రోజులు అన్నం మానేసిన వాళ్ళు ఎవరన్నా సరే, ఇక్కడ సామాన్యులు ముఖ్యంగా యువత వాళ్ళ స్వాదంతో సంపాదించినట్టు మీ సినిమాలు చూసి మీరు ఏసీలో ఎంటర్టైన్ మిగతాది ఏదో అనుకున్నారు. పూర్ణలాగా కృష్ణ గారిలాగా 18 సినిమాలు చేయాల, 3 ఏళ్ళకి వస్తే సినిమా, 2 ఏళ్ళకి వస్తే సినిమా, మీకు బ్యాకప్ వ్యాను అటు పక్కన 18 మంది సహాయకులు, 6 మేకప్ వ్యాన్లో హ్యాపీగా ఉంటారు చాలామందికి, సామాన్యులు కాదు. మీరు ఏమైనా స్పందించారా? వీళ్ళ గురించి మనం మాట్లాడతామండి. ఆ జల్లికట్టులో హింసాత్మక రేటు గురించి ఎవరో పెడితే అందరూ ట్విట్లు పెట్టారు. ఇవాళ చనిపోయిన మనుషుల గురించి కనీసం సానుభూతి కూడా లేని వాళ్ళు ఢిల్లీ దాకా, అమ్మకి అన్నం పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకి బంగారు గాజులుగా ఢిల్లీ దాకా వీళ్ళు దిగుతారా? వీళ్ళదొక పరిశ్రమ. అందులో నేను అందరిని అనట్లేదు, కొంతమంది లోపల ఉండేవాళ్ళు ఉన్నారు, నేను కాదండి, వాళ్ళు కూడా పాపం అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కనీసం భయమేమో, కేంద్రంలో ఉన్న క్రోనిక్ క్యాపిటలిస్టుల ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష కడుతున్నామని భయం ఉండి ఉంటుంది. కానీ ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు అర్థం చేసుకున్నాం, ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్స్ రెండేపుల్లో ఉంటారు.
అందుకని ఏదో ఒక అయిపోతే మిగతా ఫ్యాన్స్ అని అర్థం చేసుకున్నాం. కానీ ఆ తర్వాత ఏమైంది? అంటే ఇప్పుడు వీళ్ళ సినిమాల రిలీజ్ ఫంక్షన్లకి కొబ్బరికాయలు కొట్టి లేకపోతే 5,000 రూపాయలు కట్టి తొక్కిసలాట్లో చచ్చిపోతారు కూడా పాపం అమాయకులు. ప్రీ రిలీజ్ ఈవెంట్లకి లేకపోతే ఎన్నో, అంటే అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఆడియో ఫంక్షన్లు జరిగేవి సార్, సినిమా ఆడియో ఫంక్షన్, దానికి వందలాది మంది విద్యార్థులు వచ్చారు, వేలాది మంది అండి. తొక్కిసలాట కూడా ఉండేది. నేను అందరి గురించి మాట్లాడలేదు, నిజంగా స్పందన ఉన్న కొంతమంది గురించి మనం పక్కన పెట్టేద్దాం. అందరూ మనసులో స్పందన ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ నేను చెప్పాను కదా, కనీసం విభజన హామీల కోసం తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ చేసింది. తెలంగాణ హీరోలు కూడా వచ్చి కూర్చున్నారు. వీళ్ళు కనీసం ఒక మాట నోటమాట చనిపోతే కూడా మాట రాలేదండి. సినిమాకి 100 కోట్లు తీసుకుని 1 కోటి రూపాయలు ఊరికి దత్తతని దానికి 500 కోట్లు ప్రచారం ఇచ్చుకునే బ్యాచ్ ఉంటారు. కానీ నాకు బాధ ఏంటంటే ఇవాళ భావితరాల కోసం జరిగిన పోరాటం, ఇలా యువ నటులు కూడా ఉన్నారు కదా. నేను అడుగుతున్నాను, మీకు ఏంటి సమస్య ఏంటి అసలు? ఎందుకని మీకు ఇబ్బంది ఏంటి? ఒక పక్కన అన్యాయం జరుగుతుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మోడీ గారు పిలిచి ఉత్తరాదిన ఆయన ఫోన్ కూడా సెక్యూరిటీ వాళ్ళు లాక్కుని పక్కన పడేసి మా బాలయ్య గారిని, మన బాలసుబ్రహ్మణ్యం గారిని లోపల పెడితే కోట మూట ఇంత అంటే నేను చిన్నాళ్ళను మరి ఇంత నటులు బాలీవుడ్ నటులను సినిమాల్లో వాళ్ళందరం లోపల తీసుకుని మోడీ గారితో కావలించుకుని ఒక్కొక్కళ్ళు ఫోటోలు తీసుకుని ఇంత అన్యాయం అన్న దక్షిణాదికి అని చెప్పి బాలు గారు సొంతంగా ట్వీట్ పెట్టారు. అప్పుడన్నా స్పందించిందా ఈ సమాజం? బాలు గారికి మొత్తం నిలబడ్డారా? ఎస్ జానకి గారు శాల్యూట్ అమ్మా, నీకు శాల్యూట్ అమ్మా. దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద పద్మభూషణ్ అంటే పరిగెత్తుకుని పోతారు. ముందు ఒలువలు ఊడిపోయినా లేకుండా పద్మభూషణ్ అవార్డు గురించి పరిగెత్తిపోయే జనాలు 13 సంవత్సరాల క్రితం నా తెలుగు జాతి గర్వించదగ్గ ఎస్ జానకి గారు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా నేను తీసుకొని పద్మభూషణ్ తిరిగి తీసేసుకోండి, నాకు అక్కర్లేదని తిరస్కరిస్తే ఆవిడ పేరు మీద కనీసం మీడియా కూడా గట్టిగా మాట్లాడలేదంటే ప్రతి దాంట్లోనూ కులాన్ని తీసుకొస్తున్నారు. ఆవిడ ఏ కులం అయితే ఏంటంటే నాకు అర్థం, చనిపోయిన రోజున కులం మీద పెట్టి తిట్టా ఉన్నారు. సిగ్గుండాలా? ఆవిడ గొప్పదని నేను అర్థం చేసుకోలేను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. మీ కొన్ని కుటుంబాలకి తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కుటుంబాలు మీ చేతుల్లోనే పరిశ్రమలు ఉండాలా? భాగం లాంటి సినిమా ఎలా తీశారు? ఒకనాటి మార్పు వాట్ ఎవర్ తీర్పు అలాంటి సినిమాలు విశ్వేశ్వర గారు ఎలా తీశారు? నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే వాళ్ళు ఏదో అన్నీ మంచి సినిమాలు తీసేసి నష్టపోవాలని అన్నాం. కనీసం స్పందన తీసుకుంటే ఏమైంది మీకు? నిజంగానండి, చాలామంది ఆ సినిమా నటులతో కొంతమంది మాట్లాడిన గుండె లోటుల్లో ఆర్ద్రత ఉంటుంది. ఎందుకు ఆవిరైపోతుంది? ఉన్నాళ్ళు ఉన్నారు, ఇవాళ బయటికి రాకపోవచ్చు. నేను ఇంత జరుగుతుంది, భావితరాల కోసం పోరాటం జరుగుతుంది. ఇవాళ లాఠీలు కర్రల నృత్యంగా చేస్తున్నాయే, మహిళల్ని విద్యార్థుల్ని అవమానిస్తున్నారే. ఇక్కడ కూడా నిన్న తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా తమిళనాడు బొంబాయిలో అయితే అంత దారుణంగా చేశారే. మీ ఒక్క మాట అనేది బంగారు పలుపు కాదు, మాకు బయటకు రావాలా? ప్రకాష్ రాజ్ విలనం, మీరు హీరోలా? ప్రకాష్ రాజ్ గారు కొన్ని తప్పుగా మాట్లాడితే గట్టిగా నిర్బంధంగా ఖండిద్దాం, నో సెకండ్ థాట్. ఆయన చెప్పినవన్నీ వేమన సూత్రాలు ఏం అక్కర్లేదు. కానీ మనిషి నిలబడ్డాడే, ఆయన మీద దారుణంగా బూతులు ఎడుతున్నారే, ఒక్కడ స్పందించరా మీరు? మీ తోటి ఒక కాకి దెబ్బతెళ్తే తోటి కాకులన్నీ వస్తాయి, కాకులు కొన్నంత సంస్కారం కూడా లేదా మీకు? నేను అన్నాను, మునుకోటి చనిపోతే ఎంతోమంది చనిపోతే ఆ రోజు సినిమా నటుడు చిరంజీవి గారి సభలోనే జరిగింది. అది 4 రోజులు బ్యాటిల్ అవుట్ చేశారు. అక్కడి నుంచి నేను ఆ రోజు రాష్ట్ర ఆరోగ్య మంత్రి గారికి పర్సనల్గా మాట్లాడాను. ఏమండి ఎలాగన్నా బతకాలండి అంటే శ్రీనివాస్ గారు నేను అని ఆ పక్క రాష్ట్రానికి కూడా పంపించి కొంత కృషి చేశారు. ఏమైపోయారు సినిమా నటులు అని అడుగుతున్నా. అంటే మేమే గొప్ప, మిగతా అడ్వకేట్స్ ఎవరన్నా కానీ అడ్వకేట్ సమాజం స్పందిస్తుంది కదా, హైకోర్టు సుప్రీంకోర్టులో అక్కడంతా వచ్చారు కదా. ఏమైంది? అందుకే వీళ్ళంతా ఎదిగిందంతా అక్కడ రూపాయి అక్కడ ప్రజల కష్టం మీదే కదా. మాట్లాడితే 11 రోజులు నాకు అర్థం అవ్వట్లేదు నేను అసలు. ఇవాళ ఇక కమింగ్ బ్యాక్ టు ఇవాళ రాష్ట్ర విషయాలు కూడా అంతే. కనీసం అక్కడ మన యువత 15 లక్షల మంది యువతకి విభజన హామీలు వస్తే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారే అంటే మాట్లాడరు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వరుసగా 12 బడ్జెట్లో ₹1 కోటి పెంచారే, ఆ పక్క రాష్ట్రానికి 8,000 9,000 కోట్లు 15,000 కోట్లు పెంచుకున్నారు అంటే మాట్లాడరు. అంటే విమర్శించమంటలా, మాకు కూడా ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అని ఒక దయచేసి దండం పెట్టి ఇవ్వండి అని అడగండి ఆ బాబు. నేను అడుగుతున్నాను. ఇక రాజకీయులు కేటీఆర్ గారు నల్ల చొక్కా వేసుకుని వెళ్ళి మాట్లాడారు. హరీష్ రావు గారు అంతకంటే గట్టిగా స్పందించారు. హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ప్రజల్లోంచి వచ్చిన నాయకులు, వాట్ ఎవర్ వీ డిఫర్ విత్ హిమ్. ఆ రోజులో ఆయన మాట్లాడిన దాంట్లో ఏదన్నా, కానీ ఈటెల రాజేందర్ గారు మిస్సింగ్. ఈటెల రాజేందర్ గారు ప్రజల
గుండెల్లోంచి వచ్చిన మనిషి అసలు ఆయన. ఎక్కడ- ఆ పార్టీలో లేదండి అసలు మనం ఆయన గట్టిగా ఆయన ఆ పార్టీలో రైట్ పర్సన్, రాంగ్ పార్టీ అనుకుంటున్నాను. ఓకే, ఇది జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మిస్ అయిపోయారు ఢిల్లీలో. ఆ పక్కన రాహుల్ గాంధీ గారు, అంటే ఒక పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక పక్కన కేరళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ అని కూడా వచ్చారు. ఆ పక్కన ముందు దూరంగా అక్కడ కనపడుతున్నారు. మరి బడాబాయి గారు అనుకున్నా, చోటాబాయి గారు అనుకున్నా తెలియదు కానీ కమ్ వాటర్. మోదీ గారికి భయపడుతున్నారా ఇక్కడ? మోడీ గారు ఏముందండి, పైన ఉన్న క్రోనీ క్యాపిటలిస్టులకి భయపడతారు. వాళ్ళు ఆడిచ్చే ప్రకారం మరి ఆడతారు. వీళ్ళందరూ మిగతా భయపడట్లేదా సార్? మరి ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమండి, వాళ్ళు వేరే సంగతి. రెండోది నేను అంటున్నాను, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రైయింగ్ టు ఆ రాష్ట్రం భవిష్యత్తు, లేకపోతే ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి నిలబడాలని దాని మీద ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ రాహుల్ గాంధీ గారు పక్కన రాహుల్ గాంధీ, బట్ ఫర్ రాహుల్ గాంధీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. బట్ ఫర్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పర్సనల్ డెసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి అయ్యారని నా అభిప్రాయం. కమ్ వాట్ ఎవర్. ఆయన దమ్మున్నాడు, కలేజా ఉన్నాడు. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ చీఫ్ మినిస్టర్స్, ఇప్పుడున్న కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లో దమ్ముండి ఏ స్టేజ్ నుంచి పోరాడి ఎన్ని ఆవేదనలు ఎదుర్కొని, డికే శివకుమార్ గారికి ఎదుర్కొనవచ్చు, కానీ అంతకన్నా దారుణంగా అన్ని ఎదుర్కొని బయటకు వచ్చిన మనిషి ఇవాళ నిలబడాలి కదా పర్సనల్గా. ఇక అవును కదండి. ఇక మిగతా పార్టీలు అయితే ఉన్నాయి కదా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు షర్మిల గారు ఇక్కడి నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలని ఆవిడ కోరారు. యాక్చువల్గా మళ్ళీ ఎప్పుడో అవుతారేమో, అంటే పోటీ రేపొద్దున ఆవిడ మధ్యనను కవిత గారి మధ్యన ఉంటుందని ఒక కొంతమంది ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. సరే ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. కానీ ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే 11 ముందుకు 12 తోసుకు పోదాం 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 మోడీ గారి పాదచరణాల మీద కానీ పరిగెత్తుకుని పోతున్నారండి. ఒక పక్కనే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్న కోర్ స్ట్రెంగ్త్ అంతా ఒకప్పుడు లెఫ్టిస్ట్ దగ్గర నుంచి ఐడియాలజికల్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఓల్డ్ తరం మిగతా వాళ్ళు కూడా అభ్యుదయవాదులు ఉన్నారు, హిందుత్వవాదులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇవాళ ఆ పార్టీలో కూడా ఖచ్చితంగా ఇంత చేయటం అన్యాయం, ఏదో పరిష్కారం కావాలనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది అంతర్గతంగానో లేదా బహిర్గతంగానో ఇది ఆయన కూడా కాక్రోచ్లు వచ్చినాయి అలా వచ్చేస్తాయని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు కూడా, అంటే ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఇక ఉత్తర ఆర్య సనాతన మనువాదిగా మారిపోయిన రూపాంతరం చెందినారు అని పేరున్న కళ్యాణ్ బాబు గారు కొంతమంది ఆయనకి అలా మాట్లాడుతున్నారు. సరే ఔఫారిటీస్ టు ఉన్నాం, ఆయన గురించి మనం ఆశించలేము. ఇంకా కావాలంటే ఆయన ఎగెనిస్ట్ కూడా కాక్రోచ్ అంటే మా కొడుకు సంబంధించిన వెళ్ళిపోతున్నాను, ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఇలా అయితే ప్రమాదకరం అని వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. అందుకని మనం హెచ్ఎంఈ పూర్వం గ్రామ్ ఫోన్ రికార్డులు ఉన్నప్పుడు అలాగా ఉండేది కదండి. మనం ఆయన అంతకుమించి అనకూడదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ఎందుకలా తిరిగి అభ్యుదయవాదిగా మారాలి, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, యువతరం కోసం ఏదైతే ఆయన ప్రాణాలు అర్పించి ఆమరణ దీక్ష చేస్తున్నారు, ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారో, మీకోసం ఏదైనా చేయండి, నేను కొంటి కారణం రాసుకోండిరా అని ఎంపీలారా అని చెప్పి మాట్లాడి రాష్ట్ర ప్రజల కోసం నిజాయితీగా నిబద్ధతగా ఆ రోజు మాట్లాడి మడం తిప్పని మనిషిగా ఆ రోజు మోసం చేయడు, ఎట్టి పరిస్థితిలోనూ యువతరం కోసం, హోదా కోసం నిలబడతాడు, నమ్మకద్రోహం చేయడని ఎప్పుడైతే భావించారో జనం, ఇవాళ తిరిగి మళ్ళీ అలాగ అభ్యుదయ భావాలతో రావాలని కోరుకుంటాం తప్ప నేనేం చేయలేనండి. బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ సాఫ్ట్ ఒపీనియన్. ఆ రోజుల్లో ఆయన చూస్తే ఇవాళ ఎందుకు మారిపోయి తెలియదు. సినీ పరిశ్రమ నుంచి అయినా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులైనా కావచ్చు, చాలా తక్కువ మంది ఈ ప్రొటెస్ట్కి అక్కడ ఉన్న విద్యార్థులకి మద్దతు పలికారు. అంటే విద్యార్థులు వాళ్ళ అవసరాలకి తప్ప విద్యార్థి అవసరాలకి, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పక్కన వీళ్ళు ఉండరంటారా సార్? మరి ఏమన్నా విద్యార్థుల్ని కులం పేరుతో, మతం పేరుతో, ఉప ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టి రగిలించేసి వాళ్ళ మధ్య దెబ్బలు పెడతానికి కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ ఆర్య సనాతన మనువాద పార్టీ బ్యాచ్లు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ రేపు పొద్దున్న ఇది డీలిమిటేషన్ కూడా రెడీగా వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ టక్కు టమ్మార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యల కంటే దాటి కుట్రలు కుయుక్తులు పాపత్న అన్నింటిలో చేసుకుంటా ఉన్నారు. భయపడతా ఉన్నాయి పార్టీలన్నీ. ఇవాళ క్రోనీ క్యాపిటలిస్టులు ఆయనే ఉంది పాపం. మోడీ గారు, అమిత్ షా గారు పైన క్రోనీ క్యాపిటలిస్ట్ నడిపిస్తూ ఉంటారంటారు. వాళ్ళ చేతిలోకి దేశం వెళ్ళిపోతే బానిస జాతి కింద పోరాడితే పోయేదేం దాని పరిస్థితులు అవుతుంది. అందుకని నా అభిప్రాయం ప్రకారం అది ఒకటి. రెండోది రాష్ట్ర రాజధాని తెలుగు 13 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారండి. ఆత్మగౌరవానికి, మీ నాయకులకి, సినిమా నటులు మిగతా మేము మాట్లాడుతున్నాం అంటే మేమే అడ్డంగా తిట్టాల్సిన పని లేదు. గౌరవంగానే, సంస్కారయుతంగానే. ఇప్పుడు మోడీ గారు వెళ్ళి ఆ ట్రంప్ గారికి వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిందని విమర్శించిన మోడీ గారు మన దేశ ప్రతిష్టని కొన్ని చోట్ల పెంచే విధంగా పెంచితే మనందరం గర్వించాలి, ఆయనకి మద్దతుగా ఉండాలి. రెండు వైరుధ్యం. మన దేశ ప్రధాని అంటే మన దేశ ప్రతిష్టకి చిహ్నం. డెఫినెట్గా ఆయనకి మనం
ఆ విషయాలు మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తున్నారు, తెలంగాణ విమర్శించాలి. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులారా, మీరు దయచేసి మీకు జరుగుతున్న దారుణమైన అన్యాయం, బడ్జెట్లో ₹1 పెంచేసిన మోసం, రైల్వే బడ్జెట్లో 25 కాళ్ళు వెరిఫై చేసుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడలేదేమో, ప్రతిపక్ష నాయకులు మాట్లాడలేదేమో, వారి ఇష్టం అండి. గవర్నీలు ₹1 పెంచారు లాస్ట్ ఇయర్. ఈ ఏడాది 117 కోట్లు పెంచారు. వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి 8,400 కోట్లు, 8,400 కోట్లు చొప్పున పెంచుకున్నారు. ముద్దుల రైల్వేకి 50,000 కోట్లు ఇచ్చారు 3-4 ఏళ్ళ బట్టి. ఇండైరెక్ట్గా మొత్తం కలిపి 1,00,000 కోట్లు, మీకు ఇచ్చేదేమో 15,000 కోట్లు. రికార్డ్ బడ్జెట్ని పేరు మీకు మనకు బాగా పెరిగిందని బాధ్యబంతులు మీకు డబ్బులు పోయేది అక్కడికి. ఎందుకని పోరాడలేకపోతున్నారు? కృష్ణా జలం, మిగులు జలాల్లో మోసం జరుగుతుంది కిందకి. ఆ కేంద్రం ఎగనిస్ట్గా వస్తుంది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని ఐటీఐఆర్ లాంటి అద్భుతమైన అవకాశాన్ని 12 సంవత్సరాలకి తుంగలో తొక్కేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడితే మతం, మాట్లాడితే కులం. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పని తెచ్చుకుంటున్నారు. దయచేసి వాళ్ళ ఒక సీజేపీ అనేది లేదా ఇంకోటి అనేది వాళ్ళ ఆవేశానికి ఒక ప్రతిరూపం. అదేం గొప్ప పార్టీ అది నిలబడుతుందని కూడా నేను నేను మధ్యవాసం లేదు, వెళ్ళలేదు. కానీ నైతికంగా వాళ్ళు చేసే యొక్క పోరాటం ఏదైతే ఉందో, వ్యవస్థల్లో తప్పులు జరగకూడదు, మారాలి, మార్పు రావాలని దానికి మనం మద్దతు ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే ఖండిద్దాం. అందుకని నేను మా హంబుల్ రిక్వెస్ట్, పొద్దున్న లేస్తే తీసుకుని వాళ్ళ ఏ మతం, ఏ కులం, వాడు ఎదవా, మన మతానికి ఇది కాదు. వాళ్ళు చేసే ఒక మంచి పోరాటంలో మంచి తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను.